ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు పార్కులు వెంటబడి అబ్బాయి నాన్సెన్స్, దాన్ని ప్రేమ అంటారా? ఎక్కడ సార్ ఎక్కడ అంటారు? మా రోజుల్లో అయితే ఎదురింట్లో అమ్మాయి, డాబా మీద మనం చూపులు కలవడం, ఆ రోజులు ఇక్కడ సార్ నచ్చితే పెద్దవాళ్ళకి చెప్పడం, చాలా నిజంగా ఆ రోజులు చాలా గొప్పవి. అందుకే మన పిల్లల్ని కూడా అదే విధంగా మనం పెంచాలి. నిజంగా ఆ పాత సినిమాల్లో ఉండే లిరిక్లు, అందులో ఉండే భావుకత మన గుండెల్ని కట్టిపడేస్తాయి. ఆ రోజుల్లో ఇలాంటి డ్రెస్సులు లేవు, అందమైన లంగా ఓణి, తెలుగుతనం ఉట్టిపడుతుంది, అందులోంచి హృదయం కదిలిపోతుంటుంది. ఈ రోజుల్లో ఏమిటి డ్రెస్సులు, పైన కింద కనపడేటట్టు పార్కుల్లో కూర్చొని ముద్దులాడుకోవటం, కొట్టుకోవడం చిచ్చి అసహ్యంగా ఉంది. నిజం చెప్పాలంటే సుధాకర్, సినిమాల్లోనే తక్కువ ఉంది. మొన్న మీ అమ్మాయి ఎవరి అబ్బాయితో పార్కులో చూసానే? లేదే, మా అమ్మాయి అలాంటిది కాదు. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మాయితో చాలా క్లోజ్గా ఉండేవాడిని. ఏ విషయమైనా మా అమ్మాయి నాతో పంచుకుంటుంది. తను తప్పు చేసినా ఉప్పు చేసినా నా దగ్గర వచ్చి ముందుగా చెప్తుంది. తను తప్పు చేసే అవకాశమే లేదు. సార్ మరి ఎలా అంటే మీతో చెప్పొద్దు, కానీ నేను కూడా మొన్న బైక్ పైన చూశాను సార్, చాలా బాధ వేసింది. మీతో చెప్పాలని చెప్పి ఎన్నోసార్లు అనుకున్నాను, చెప్పలేకపోయాను. చూడమ్మా ఆశ, నేను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తాను నేను ఎప్పుడూ ఊహించలే. చిన్నప్పటి నుంచి మనం అన్ని విషయాలు ఓపెన్గా చర్చించుకున్నాం. నీ చదువు, నీ ఇష్టాలు, నీ స్నేహితులు, నీ సరదాలు అన్నీ నాకు చెప్పేదానివి. ఈ ఒక్క విషయం ఎందుకమ్మా దాచిపెట్టావు? నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నానంటే అందులో మంచి ఉందో చెడు ఉందో నేను చర్చించలేనా? చూడు, స్నేహితుల ముందు నాకెంత అవమానం అయిందో. సారీ డాడీ. చూడమ్మా ఆశ, నీ పరిస్థితి నేను అర్థం చేసుకోవాలి. వయసు తొందరలో నువ్వు తప్పు చేసి ఉండొచ్చు, కానీ దీనివల్ల 10 మందిలో మనం పలచన అయిపోతున్నాం. నిజంగా నువ్వు ఎవరినైనా ఇష్టపడుతున్నావంటే నేను కాదంటానా? నిజంగా నువ్వు ఎవరినైనా ఇష్టపడుతున్నప్పుడు నువ్వు నాకు చెప్పాలి. అందులో మంచి చెడు గురించి మనం చర్చిద్దాం. నీ తోడు వెతుక్కోవడం తప్పేం లేదు, కానీ అందుకు నువ్వు నా సహకారం కూడా తీసుకోవాలి. సారీ డాడీ.